Hello everyone, this is Vinita from Gem Divine Tarot Telugu. సో డైరెక్ట్లీ రీడింగ్లోకి వెళ్ళిపోదామమ్మా. ఫస్ట్ మనం యూనివర్స్ని ఈ ప్లేస్కి ఆహ్వానించుకుందాము. యూనివర్స్ శక్తి ఆల్వేస్ ఉంటుంది. మనం మరొకసారి ఏంటంటే రిమైండ్ చేసుకోవాలి, యూనివర్స్ని ఎప్పుడూ గుర్తు తెచ్చుకోవాలి ఏ పని చేసినా కూడా. సో డియర్ యూనివర్స్, ఈ రీడింగ్ చూసే ప్రతి హృదయానికి వారి హైయెస్ట్ గుడ్కు ఉపయోగపడే మెసేజ్ మాత్రమే బయటికి రావాలని కోరుకుంటున్నాను ఈశ్వర. ఈరోజు నేను నా వ్యూవర్స్ తరపున ఒక ముఖ్యమైన ప్రశ్న అడుగుతున్నాను. అది నా ఇంట్యూటివ్లీ నాకు వచ్చిన ప్రశ్న. సో రీడింగ్స్ చేస్తున్నాను కదమ్మా. సో దాని రూపేణ నాకు వచ్చిన క్వశ్చన్కి యూనివర్స్ ఈరోజు ఈ టారో రీడింగ్ ద్వారా మనకి సమాధానం ఇస్తున్నారు. అది మీరు దృష్టిలో పెట్టుకోండి. ఈరోజు మా వ్యూవర్స్ యొక్క పర్సన్ ఇలా మారడానికి కారణమైన అసలు సంఘటన ఏంటి? వాళ్ళు ఎన్నో రోజులు దాచుకున్న భావాలు, చెప్పని కారణాలు, కనిపించని గాయాలు, లోపల జరిగిన మార్పులు, ఇవన్నీ కూడా ఊహలు కాదు, స్పష్టతతో బయటికి రావాలి ఈ రీడింగ్ ద్వారా అనేది ఈరోజు నేను మనస్ఫూర్తిగా కోరుకుంటున్నాను తండ్రి. ఏదైతే ప్రీవియస్లీ చేసిన రీడింగ్స్ ద్వారా నాకు వచ్చిన క్వశ్చన్ తండ్రి ఇది. సో ఈరోజు నాకు ఈ రీడింగ్లో భయం కాదు, నిజం చూపించండి ఈశ్వర. అనుమానం కాదు, ఒక అవగాహన ఇవ్వండి. ఆశలు కాదు, ప్రస్తుతం మా వ్యూవర్స్ యొక్క పర్సన్, అలాగే మా వ్యూవర్స్ యొక్క ఎనర్జీస్ ఏవైతే ఉన్నాయో వారి ఎనర్జీస్ని స్పష్టంగా చూపించండి తండ్రి. సో ఈ రీడింగ్ చూసే ప్రతి ఒక్కరికి వాళ్ళ పర్సన్ ప్రస్తుతం ఏ స్థితిలో ఉన్నారు, ఎందుకు మారిపోయారు, ఈ విధంగా ఎందుకు ఇలా మారిపోయారు, ఏ సంఘటన వాళ్ళని మార్చింది, ఆ మార్పు వెనకాల ఉన్న అసలు ఫీలింగ్స్ ఏమిటో అర్థమయ్యేలా గైడ్ చేయండి ఈశ్వర. మా వ్యూవర్స్కి వాళ్ళ పర్సన్కి ఉన్న ఈ రిలేషన్ మళ్ళీ దగ్గర అవ్వాల్సి ఉంటే దానికి క్లారిటీ ఇవ్వండి. దూరం అవసరమైతే దానికి అంగీకారం ఇవ్వండి ఈశ్వర. నిజమైన ఏదైనా కూడా దాన్ని అర్థం చేసుకుని ధైర్యం ఇవ్వండి తండ్రి. ఈ రీడింగ్ ద్వారా కన్ఫ్యూజన్ తగ్గి ఇన్నర్ పీస్ పెరగాలి మా వ్యూవర్స్ అందరికీ కూడా. థ్యాంక్ యూ యూనివర్స్, థ్యాంక్ యూ డివైన్ ఎనర్జీస్ ఫర్ బీయింగ్ విత్ అస్. సో అట్ ది ఎండ్ నేను పెండ్లం రీడింగ్ చేస్తానమ్మా ఈరోజు. సో మీరు క్వశ్చన్స్ రెడీగా పెట్టుకోండి. ఈరోజు క్వశ్చన్స్ మీరే అడుగుతారు. మీకు ఏవైతే లైఫ్ రిలేటెడ్గా ఉన్న క్వశ్చన్స్ ఉన్నాయో అవి ఒక 2, ఓకే, 2 మెయిన్ క్వశ్చన్స్ని పెట్టుకోండి. అడిగినవే అడగచ్చా అంటే డెఫినెట్లీ అడగచ్చు. అక్కడ మీరు ఇంకొక విషయం గుర్తుపెట్టుకోవాలి, అడిగిందే అడిగినప్పుడు ఒకటికి ఎన్నిసార్లు అడిగినా ఒకే ఆన్సర్ వస్తుంది అనుకోండి, బిగ్గెస్ట్ ఎస్ యూనివర్స్ మీకు ఇస్తున్నారు అది అనేది మీ దృష్టిలో పెట్టుకోండి. ఓకే, అది సో ఒక్క నిమిషం షఫలింగ్. ఫస్ట్ కార్డ్ సెట్, సెకండ్ వన్, third one, fourth one, fifth card set and sixth card set. పార్ట్ 2 ఆఫ్ టారో డెక్ నేను చూద్దాము. అడిగిన క్వశ్చన్స్ మళ్ళీ అడిగినప్పుడు రిపీటెడ్లీ ఒకే ఆన్సర్, ఎక్కువగా ఏ ఆన్సర్ వస్తుందో అది మీరు దృష్టిలో పెట్టుకుని ఇంకా కళ్ళు మూసుకొని ఏ ఆన్సర్ వస్తే దానికి స్టాండ్ అయిపోవాలన్నమాట. ఇంకా మీరు ఫిక్స్ అయిపోవాలి. అది ఏదైనా కూడా మీకు అనుకూలంగా వచ్చినా రాకపోయినా, అనుకూలంగా వస్తే మరీ మంచిది. దాన్ని ఇంకా కళ్ళు మూసుకొని మీ లైఫ్ మీద ఫోకస్ చేసి వెళ్ళండి. దాని టైంకి యూనివర్స్ ఆ టైంకి అది ఇస్తారు. 7th కార్డ్ సెట్, 8th one, 9th one, 10th card set, 11th one and 12th card set. So first card set, 2 of cups, Queen of Wands, Knight of Pentacles, Temperance, 10 of Pentacles, 2 of Wands,
Queen of Cups, the Fool, Five of Swords, Four of Pentacles, Eight of Cups. ఫైనల్ కార్డ్ సెట్ ఈస్ జడ్జ్మెంట్. ఓకే, ఇక్కడ ఏంటంటే ఈ కార్డ్స్ మొదటి నుంచి ఒక స్ట్రాంగ్ మెసేజ్ ఇస్తున్నాయి. కార్డ్స్ అంటే యూనివర్స్ కార్డ్స్ ద్వారా ఇస్తున్న మెసేజ్ అనమాట. ఇక్కడ మారిపోయిన వ్యక్తి ఎనర్జీలో ప్రేమ లేకపోవడం అనేది కనిపించడం లేదమ్మా నాకు. కానీ ఒక సంఘటన తర్వాత అదే విధంగా ఉండలేకపోయిన వ్యక్తి అనేది నాకు ఇక్కడ కనిపిస్తున్నారు మీ పర్సన్. చూడండి, 2 ఆఫ్ కప్స్, క్వీన్ ఆఫ్ వ్యాండ్స్, ఆల్సో చెప్తాను క్వీన్ ఆఫ్ కప్స్. ఓకే, ఈ 3 కార్డ్ సెట్స్, 2 ఆఫ్ కప్స్, క్వీన్ ఆఫ్ వ్యాండ్స్ అండ్ క్వీన్ ఆఫ్ కప్స్. ఈ 3 కార్డ్ సెట్స్ని చూస్తే ఒకప్పుడు మీ ఇద్దరి మధ్య ఉన్న ఈ కనెక్షన్లో ఎట్లా ఉండేదంటే చాలా సహజమైన అట్రాక్షను, ఇద్దరికి అర్థం చేసుకోవడం, ఒకరినొకరు అర్థం చేసుకోవడము. మీ పర్సన్ మీద ఉన్న అట్రాక్షన్ మీకు ఇంక ఏ పర్సన్ మీద మీకు లైఫ్లో కలగలేదు. సేమ్ వే మీ పర్సన్కి కూడా మీ మీద వచ్చిన అఫెక్షను, అట్రాక్షన్ ఎస్పెషల్లీ టు బీ ఫ్రాంక్ ఒక స్పెషల్ పర్సన్. లుక్స్ పరంగా వాట్ ఎవర్, తనకి భూమి మీద మీకంటే నచ్చే పర్సన్ లేరు, మీకు భూమి మీద తనకంటే నచ్చే పర్సన్ లేరు అన్న కైండ్ ఆఫ్ ఎనర్జీస్ నాకు ఇక్కడ కన్వే అవుతున్నాయి స్టార్టింగ్లో ఒకప్పుడు. ఓకే, అవే కనిపిస్తున్నాయి. అర్థం చేసుకోవడం విషయానికి వస్తే మీరు ఏ టైప్ ఆఫ్ మైండ్ సెట్లో అయినా అంటే మీ సిచ్యువేషన్స్ని అర్థం చేసుకోవడమే కాదు, ఒకవేళ మీరు కోపంగా అది చేసినా కూడా మీ పర్సన్ మీ మైండ్ సెట్ని అర్థం చేసుకొని వాళ్ళంతటా వాళ్ళే తగ్గి మీ దగ్గర ఉండడం, ఈవెన్ దో మీరు కూడా అంతే మీ పర్సన్ అర్థం చేసుకోవడం అంత చూడముచ్చటగా ఉండేది. అర్థం చేసుకో, ఎమోషనల్ సేఫ్టీ, ఇక్కడ నేనుగా ఉండొచ్చు అనే ఫీలింగ్ మీకు మీ పర్సన్ పైన ఉంది, మీ పర్సన్ దగ్గర ఉంది, మీ పర్సన్కి కూడా 2 ఆఫ్ కప్స్, ఇద్దరికి సేమ్ కైండ్ ఆఫ్ ఫీలింగ్స్. మీ పర్సన్కి కూడా సేమ్ ఉంది. ఇక్కడ అంటే మీరు, ఇక్కడ అన్న నేను అనే ఈ పర్సన్ దగ్గర నేనుగా ఉండొచ్చు, నేనుగా నా లైఫ్లో ఎక్కడన్నా ఉన్నాను అంటే అది తిన దగ్గరే అన్న ఫీలింగ్ మీ పర్సన్కి ఉంది. మీకు కూడా సేమ్ ఫీలింగ్. ఇంకా అర్థం చేసుకోవడం, కోపం, అన్నిటికంటే కోపాన్ని అర్థం చేసుకున్నాం. మీరు ఎంత దారుణంగా మీ పర్సన్ ఏ విధంగా అన్నా కూడా చాలా మీ యొక్క మైండ్ సెట్ని, మీ యొక్క సిచ్యువేషన్స్ ఏ విధంగా ఆ మాట అన్నారో అన్న కైండ్ ఆఫ్ అండర్స్టాండింగే కనిపిస్తుంది ఇక్కడ మీ పర్సన్ నుంచి. అట్లాగే మీరు కూడా ఒకప్పుడు వారు తగ్గినప్పుడు మీరు కోపం చూపించడం, మీరు కోపంగా ఉన్నప్పుడు వారు తగ్గడం, అట్లా అంటే మీరు తగ్గినప్పుడు వాళ్ళు కొంచెం ఏమన్నా వాళ్ళ లోపల ఉంటాయి కదా, అవి బయట పెట్టడం, వారు తగ్గినప్పుడు మీరు కొంచెము లోపల ఉన్న వాటిని అవుట్ బర్స్ట్ చేయడం. ఓకే, ఈ కైండ్ ఆఫ్ ఎనర్జీస్ మనకి ఇక్కడ కనిపిస్తున్నాయి. చేయొచ్చు అంటే చాలా పర్ఫెక్ట్ కపుల్ ఎనర్జీ. మీ ఇద్దరు కపుల్ కాకపోయినా, అంటే కపుల్ అంటే ఏంటి యాక్చువల్లీ మ్యారేజ్ అయితేనే కపుల్ అని కాదమ్మా. ఇక్కడ 2 సోల్స్ వాళ్ళ సోల్ లెవెల్‌లో కనెక్షన్ అనేది ఒకటి ఉంటుంది. ఆ సోల్ లెవెల్ కనెక్షన్ అయితే అది మ్యారేజ్ లెక్కనే. మ్యారేజ్ అవ్వకపోయినా కూడా అది అంటే అసలు ఆ సోల్ లెవెల్ కనెక్షన్ అందరితోనూ రాదు. అది టు బీ ఫ్రాంక్ అదే ఒక మ్యారేజ్ లెక్క. మనసులకి సంబంధించింది, మనసుకి ఆల్రెడీ మ్యారేజ్ అయిపోయింది అని చెప్పేసి. ఓకే, ఈ మ్యారేజ్ అనేది బయట మనకి కుటుంబ వ్యవహారాలు, సొసైటీ ఓరియంటెడ్‌గా ఉన్నవి. ఆ మ్యారేజ్‌లోనే ఆ కైండ్ ఆఫ్ ఫీల్ ఉంటే అది అంతకుమించి అదృష్టవంతులు ఉండరు, అది సెకండరీ. సో, ఆ కైండ్ ఆఫ్ ఫీలింగ్ ఉన్న పర్సన్‌తోనే మ్యారేజ్ అయినప్పుడు ఉన్న వాళ్ళు చాలా అదృష్టవంతులు. ఆ అదృష్టం అందరికీ దక్కదు. ఆ దక్కిన వాళ్ళు వదులుకోవద్దు. సో, అది ఇక్కడ చూపిస్తున్నారు. అయితే ఇక్కడ యూనివర్స్ ఒక ప్రశ్న అడుగుతున్నారు. ఏ క్షణం తర్వాత ఆ పర్సన్ ఆగిపోయారు? వారు ఇంత ప్యూర్, ఇంత చక్కగా ఉన్న ముచ్చటైన జంట అయిన మీ మధ్యన ఏ క్షణంలో మీ పర్సన్ ఆగిపోవడం అంటే అన్ని రకాలుగా సైలెంట్ చేసేసారు. అంటే కేర్ కావచ్చు, కాంటాక్ట్ కావచ్చు, మీ ఎమోషన్స్ ఏ సిచ్యువేషన్‌లో ఉన్నా మీ కాల్ ఆన్సర్ చేయడం, తన ప్రెజెన్స్ ఉందని చూపించడం, లేదా అన్ని రకాలుగా నేనున్నాను అని చెప్పిన వ్యక్తి సడన్‌గా ఇంకా అటు కాంటాక్ట్ రూపైనా సైలెంట్ అయిపోవడం, ఇటు లవ్, కేర్, ఎఫెక్షన్ చూపించడం విషయంలో కూడా సైలెంట్ అయిపోవడం. ఇవి ఎందుకు ఆగిపోయాయి? ఏ క్షణం తర్వాత జరిగినాయి అంటే, ఎందుకంటే తర్వాత వచ్చిన కార్డ్స్ మనకిక్కడ
నైట్ ఆఫ్ పెంటికల్స్, టెంపరెన్స్, ఆల్సో 10 ఆఫ్ పెంటికల్స్. ఈ 3 కార్డ్స్ ఓరియంటెడ్‌గా వస్తున్న క్వెషన్ అది. ఇది ఒక పెద్ద విషయం చెప్తుంది. మీ పర్సన్ జీవితంలో ఒక దశ అనేది వచ్చింది. ఒక ఫేజ్ ఉంటుంది కదా ప్రతి లైఫ్‌లో. ఆ ఫేజ్ వచ్చింది. అక్కడ ప్రేమ ఒక్కటే నిర్ణయం తీసుకోలేకపోయింది. మీ మధ్య ఉన్న ఈ ఎఫెక్షన్ ఒక్కటే డెసిషన్ తీసుకోలేక తనకి బాధ్యతలు, భవిష్యత్తు భయము, సెటిల్ అవ్వాలనే ఒత్తిడి కూడా కొంతమందికుంది. ఇది నా జీవితంలోకి సరిపోతుందా అనే లాజిక్, ఇవి ఫీలింగ్స్ కంటే పెద్దవైపోయాయి మీ పర్సన్‌కి. ఇక్కడే చాలామంది మిస్టేక్ చేస్తారు. అవన్నీ ముందు గుర్తు రాలేదా? ఇప్పుడు గుర్తొస్తున్నాయా? ఒక మనిషి ఫుల్‌గా అటాచ్ అయిపోయినాక మీకు ఇవన్నీ గుర్తొచ్చి దూరం పడటం కరెక్టా అని నేను అడుగుతున్నాను. యూనివర్స్ ఇద్దరు సోల్స్‌ని కలిపి సోల్ అలైన్‌మెంట్ చేసిన తర్వాత, ఆ సోల్ అలైన్‌మెంట్ అయ్యాక కూడా మీరు ఇలా కట్ చేస్తే ఆ ఇంకా మిగిలిపోయి ఒంటరిగా ఉన్న సోల్ ఎంత బాధపడి, ఎంత నరకం చూస్తుందో ఈ సోల్‌కి తెలీదా అని నేను అడుగుతున్నాను. ఇక్కడ అదే చూపిస్తున్నారు యూనివర్స్. ఈ బాధ్యతలు, ఈ సెటిల్ అవ్వాలనే ఒత్తిడి ఏదన్నా కావచ్చు. ఈ సొసైటీ ఓరియెంటెడ్‌గా, లాజికల్‌గా థింక్ చేయడము ఇవన్నీ కనిపిస్తున్నాయి. సో, ఈ విధంగా థింక్ చేసి మీ పర్సను ఒక్క క్షణం తర్వాత ఒక సడెన్‌గా తీసుకున్న డెసిషన్, ఆ డెసిషన్‌తో మీ పర్సన్ సడెన్‌లీ మీ నుంచి చేంజ్ అయిపోయిన ఎనర్జీ ఇక్కడ కనిపిస్తుంది. ఇవన్నీ గూడా మీతో సోల్ అలైన్‌మెంట్ జరగక ముందు తెలియలేదా? ఈ ప్రాబ్లమ్స్ అన్నీ వస్తాయి అనేది. ఒక ప్రాపర్ అండర్‌స్టాండింగ్ మీ ఇద్దరి మధ్య ఉన్నప్పుడు వాటిని కూడా డిస్కస్ చేసుకొని ముందుకు వెళ్ళాలి గానీ, ఇలా ఈ విధంగా హింసించడం, మానసిక హింస మిమ్మల్ని పెట్టడం కరెక్టా అని నేను అడుగుతున్నాను. వారికున్న ఈ బాధ్యతలు, ఈ ఇవన్నీ గూడా వారికి మీ మీద ఉన్న ఫీలింగ్స్ కంటే పెద్దవైపోయాయి ఇప్పుడు. ఇప్పుడు మీరు ఇంపార్టెంటా? వారికున్న ఈ ఈ ఈ టైప్ ఆఫ్ బాధ్యతలు, ఏవైతే సొసైటీ ఓరియెంటెడ్ థింకింగ్, లాజికల్ థింకింగ్, నా జీవితానికి ఇది సెట్ అవుతుందా? నా 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 నాకేదైతే గౌరవం ఉందో అవన్నీ ఏమైపోతాయి? ఈ ఆలోచనలన్నీ వీటన్నిటి ముందు మీరు ఇప్పుడు తక్కువైపోయారు. మీ మీ ఫీలింగ్, మీ మీద ఉన్న ప్రేమ అనేది వాళ్ళకి అంత ఇంపార్టెంట్ అనిపించట్లేదు. సో, దీనికోసం దీనిని సాక్రిఫైస్ చేయొచ్చు అన్న థాట్ వచ్చింది. ఒకప్పుడు ఏంటంటే ఏదైనా పర్వాలేదు, నేను చూసుకుంటాను, నేను నిలబడగలను. ఓన్లీ మీకోసమే, మీకోసమే దేన్నన్నా కూడా ఫైట్ చేయగల క్యాపబిలిటీ, ఎన్ని రకాల అడ్డంకులొచ్చినా నేను నించుంటా. ఎందుకంటే నాకు అన్నిటికంటే ఇంపార్టెంట్ ఏది అంటే ఉన్నది ఒకటే జీవితం. ఆ జీవితంలో నాకు కావాల్సిన టైము, నాకు కావాల్సిన ఎవ్రీథింగ్ నాకు నీతోనే లభిస్తున్నాయి. సో, నిన్ను నేను వదులుకోలేను. ఇప్పటికి చాలా లైఫ్ పోయింది. ఉన్న జీవితం నీతోనే గడపాలి. నీ కోసం నేను ఎంతైనా ఫైట్ చేస్తాను అన్న కైండ్ ఆఫ్ ఎనర్జీ కనిపిస్తుంది. ఇప్పుడు సోల్ అలైన్‌మెంట్ ఒకసారి అయిపోయాక, మీరు మీ పర్సన్‌కి అటాచ్ అయిపోయినాక జరిగిన పరిస్థితి ఇది. కొంతమందికి ఇది ఖచ్చితంగా ఎట్లా అంటే నేను ఇష్టపడుతున్నాను, కానీ నా కెరీర్ ఇప్పుడు ముఖ్యము అన్నట్టు చెప్తున్నారు మీ పర్సన్ ఇక్కడ. నా కెరీర్ ఇప్పుడు ముఖ్యము. అది ముందు ఇంకోటేంటంటే నువ్వేం తప్పు కాదు ఇక్కడ. మీరేం తప్పు కాదు. మీ పర్సన్‌కి మీరేం తప్పు కాదు. కానీ నేనిప్పుడు రిస్క్ తీసుకోలేను. మీ పర్సన్ ఇప్పుడు రిస్క్ తీసుకోలేరు. అదేదో ముందే ఏ ఒక ఒక ఏమి సోల్ అలైన్‌మెంట్ జరగనప్పుడు చేసుంటే మీరు ఈ పరిస్థితికొచ్చేవారా? అసలు మీరు ఆలోచిస్తారా? మీరసలు టేక్ ఇట్ ఈజీ తీసుకునే పర్సన్. అంటే ఏ పర్సన్ గురించి ఎవరికి ఫ్రీగా మీ లైఫ్‌ని మీరు మూవ్ అవ్వాలనుకునే పర్సను ఎవరితోనూ కూడా ఏ కనెక్షన్ పెట్టుకోకుండా ఒక రెస్పెక్టబుల్‌గా మీ లైఫ్‌ని మీరు వేరే విధంగా నడిపిస్తున్నారు. మీకున్న దాంట్లో హ్యాపీగా. వచ్చి ఎవరు చేయమన్నారు ఈ సోల్ అలైన్‌మెంట్? చేసి ఇక్కడ ఎంత పెయిన్ ఇస్తున్నారు? క్లియర్‌లీ చెప్పేస్తున్నారు మీ పర్సన్ ఇక్కడ. నేనిక్కడ రిస్క్ తీసుకోలేను. నువ్వేం తప్పు కాదు. నేను తప్పు అని చెప్పట్లేదు. నువ్వు తప్పు కాదు. నేనే తీసుకున్నాను ఈ డెసిషను. ఎందుకంటే నేనిప్పుడు రిస్క్ తీసుకోలేను. నా లైఫ్ అలా ఉంది. వాళ్ళకి మనసు ఒకటి చెప్తుంది. కానీ జీవితం ఇంకోటి అడుగుతుంది. ఆ జీవితం ఇంకోటి అడిగే దాని దగ్గర వాళ్ళు స్ట్రక్ అయిపోయి, ఈ మనసు చెప్పేదాన్ని నేను వినాలనుకోవట్లేదు. జీవితం చూపిచ్చేదాన్ని నేను ఫాలో అయ్యి ముందుకెళ్తాను అని చెప్తున్నారిక్కడ. ఇక్కడ మీ ఇద్దరి మధ్య మాటలు తగ్గిపోవడం అనేది సంఘటన కాదు. ఒక సిట్యుయేషన్ ఏం కాదు. మాటలు తగ్గిపోవడానికి ముందు కూడా చాలా కాలం మౌనంగా ఈ ఈ చాలా సైలెన్స్‌ని వాళ్ళు లీడ్ చేస్తూ ఒకేసారి ఇంకా కంప్లీట్‌లీ కాంటాక్ట్‌ని మీరు చేస్తేనే మాట్లాడడము, లేదంటే ఇంకా అది కూడా లేదు. కాల్ ఆన్సర్ చేయకపోవడం, మెసేజ్ ఇంకా ఇగ్నోరెన్స్.
ఇంకా ఇగ్నోరెన్స్. అదే కనిపిస్తుంది నాకిక్కడ. స్లోగా తగ్గించడము. కాంటాక్ట్ అలా పూర్తిగా కాంటాక్ట్‌ని తీసేయడం. ఇక్కడ ఎక్స్‌టర్నల్ కాంప్లికేటెడ్ కనెక్షన్‌లో గూడా ఒక దశలో ఈ వ్యక్తి నేను అందరికీ న్యాయం చేయలేను అని ఫీల్ అవుతున్నారు. అంటే ఇక్కడ మీ పర్సన్ మ్యారీడ్ అయ్యి అవతల తనకంటూ ఒక ఫ్యామిలీ ఉండి మీరంటూ మధ్యలో వచ్చిన పర్సన్ అయితే సోల్ అలైన్‌మెంట్ జరిగిది. అక్కడ మీ పర్సన్ అనుకుంటున్నారు ఇట్లా. అది కూడా నాకు ఈ ఈ కైండ్ ఆఫ్ వాళ్ళలో కనిపిస్తుంది. నేను అందరికీ న్యాయం చేయాలి. అంటే వాళ్ళకి చేయలేరు, ఇప్పుడు ఇటు మీకు చేయలేరు అని ఫీల్ అవుతున్నారు. కాబట్టి ఎవరో ఒకళ్ళకి న్యాయం చేయాలి. సో, పద్ధతిగా పద్ధతిగా అంటే ఇక్కడ తనకున్న బాధ్యతలు ఇయన్నీ పరంగా తన కాలిక్యులేషన్స్ అనేవి వేసుకున్నారు. మీ మీ మిమ్మల్ని ప్రయారిటీ ఇస్తే యువతల నాకేమవుతుంది? నలుగురి దగ్గర ఏమవుతాను? సో, సొసైటీ వారీగా మీరు లేకపోయినా బతకగలను గానీ ఇవన్నీ ఇవి ఉంటాయి కదా! టిక్స్ పెట్టుకుంటారు కదా! వాళ్ళకొచ్చే నే మీ మీ మిమ్మల్ని ప్రయారిటీ చేసుకొని మీకోసం అడుగు ముందుకు వేస్తే వాళ్ళకేమేమి లాస్ అవుతారు అనేవి వాళ్ళు ఇలా టిక్స్, రాంగ్స్ పెట్టుకొని కాలిక్యులేషన్స్ చేసుకొని ఇక్కడ వాళ్ళు డెసిషన్ తీసుకున్నారు. ఇప్పుడు ఆ పర్సన్‌కి అన్యాయం కాదు న్యాయం చేయాలి అనుకున్నారు. ఇక్కడ అసలు హిడెన్ ట్రూత్స్ అన్నమాట. చూడండి ఇక్కడ 2 ఆఫ్ వాండ్స్, ద ఫూల్. ఓకే. 2 ఆఫ్ వాండ్స్, ద ఫూల్. ఈ 2 కార్డ్ సెట్స్ ఈ వ్యక్తి జీవితంలో ఒక దశ వచ్చింది. ఒక ఫేజ్ అనేది వచ్చింది. వాళ్ళు 2 దారుల ముందు నిలబడ్డారు. చెప్పాను కదమ్మా! 2 పర్సన్స్ అయితే ఖచ్చితంగా ఉన్నారు. ఒకటి తనకి అది పర్సన్ అంటే థర్డ్ పార్టీ కాదు. తనకంటూ ఉన్న లైఫ్ రిలేటెడ్ సిట్యుయేషన్ అవ్వచ్చు. కొంతమందికి ఖచ్చితంగా అయితే తనకంటూ ఒక పర్టిక్యులర్ ఆల్రెడీ ఫ్యామిలీ ఉంది. ఆ ఫ్యామిలీ అండ్ మీరు. మీ ఇద్దరి మధ్యన ఇక్కడ తనకి 2 వేస్ మధ్యన నిలిచి ఉన్నారు. ఒకటి తెలిసిన సేఫ్ జీవితం. వాళ్ళకంటూ లైఫ్ ఏదైతే ఉందో ఫ్యామిలీ ఓరియంటెడ్‌గా అది తెలిసిన సేఫ్ లైఫ్. సొసైటీ ఓరియంటెడ్‌గా కావచ్చు, ఏ విధంగా కావచ్చు వాళ్ళకి తెలిసిన లైఫ్. మరొకటేంటంటే ఒక ఒక హార్ట్‌ఫుల్ ఫీల్‌నిచ్చే సోల్ లెవెల్‌లో కనెక్షన్ అయిన ఆహ్, ఒక మాటలతో చెప్పలేని అన్‌సెట్టైన్ కనెక్షన్ మీది. మీ ఇద్దరు. మీ ఇద్దరి మధ్య నిలబడ్డారు ఈ పర్సన్. ఆ సమయంలో అలా నిలబడి ఉన్న సమయంలో మీ పర్సన్ ఒక డెసిషన్ అనేది తీసుకున్నారు. ఆ డెసిషను తప్పా లేదా కరెక్ట్ అనే విషయంగా మీ మీ పర్సన్ ఆలోచించలా. ఆ డెసిషన్ వాళ్ళకి ఏ విధంగా బెనిఫిట్ ఉంటుంది? మీకిక్కడ ఏ విధంగా లాస్ ఉంటుంది అని కాదు. వాళ్ళకి ఏ విధంగా బెనిఫిట్ ఉంటుంది? అది చూసుకునే డెసిషన్ తీసుకున్నారు. తప్పా, కరెక్టా లాంటి విషయాలేమి చూడలేదు. కానీ ఆ నిర్ణయం తర్వాత వాళ్ళు మారిపోయారు అనేది ఇక్కడ ఖచ్చితంగా స్పష్టంగా చూపిస్తున్నారు. ఎందుకంటే వాళ్ళు ఏదో కోల్పోయిన ఫీలింగ్ అయితే మిగిలింది. ఆ కోల్పోయింది ఏంటనేది మీకు తెలుసు. వాళ్ళకి తెలుసు. మిమ్మల్ని కోల్పోయామనే ఫీలింగ్ అయితే మిగిలింది. కానీ ఎప్పుడన్నా మీకు చెప్పారా? నేను నిన్ను కోల్పోతున్నాను. అది నాకెప్పుడు నిరంతరం నాలో నన్ను తింటుంది. చెప్పరు. బికాజ్ వాళ్ళంతట వాళ్ళు తీసుకుని అడుగు వేసిందే. ఇక్కడ అదే చెప్తున్నారు. ఇప్పుడు ఎందుకు చెప్పలేదు మీకు? ఈ విషయాన్నంతా ఎందుకు చెప్పలేదు? 5 ఆఫ్ స్వార్డ్స్, 4 ఆఫ్ పెంటికల్స్ అదే చెప్తున్నారిక్కడ. ఎందుకంటే వాళ్ళనుకున్నారు. నేను చెప్తే నన్ను తప్పుగా అర్థం చేసుకుంటుంది తను, ఆమె లేదా అతను. ఖచ్చితంగా నేను ఈ విషయాన్ని చెప్తే నన్ను తప్పుగా అర్థం చేసుకుంటారు. నన్ను ఒక సెల్ఫిష్, ఒక అవసరానికి ఎమోషనల్‌గా మ్యానిప్యులేట్ చేసి యూజ్ చేసుకున్నారు అని అనుకుంటారు. అన్ని రకాలుగా ఏంటేంటో ఊహించేసుకొని తప్పుగా అసలు అర్థం చేసుకునే పర్సన్ మీరే అయినప్పటికీ కూడా ఈ విషయాలు చెప్పడానికొచ్చేసరికి నేను చెప్తే తప్పుగా అర్థం చేసుకుంటారు అనేసుకున్నారు. నేను నిజం చెప్తే నువ్వు బాధపడతావు. ఆ విధంగా. మీ పర్సన్ నిజం చెప్తే మీరిక్కడ బాధపడతారు. మీ పర్సన్ ఎందుకు వెళ్ళిపోయారో, ఆ వెళ్ళిపోయిన కారణం అర్థం చేసుకోకుండా 1కి 4 క్వెషన్స్ రైజ్ చేసి, దాన్ని నెగటివిటీగా తీసుకెళ్ళి, తినకి ఇంకా క్వెషన్స్ వస్తూ ఉంటాయి. మీ నుంచి కాంటాక్ట్స్, మెసేజెస్ వస్తూ ఉంటాయి. అవేమీ మీ పర్సన్‌కి ఇష్టం లేదు. అవేమీ ఇష్టం లేదు. ఒక్కసారి విషయం చెప్తే మీరు ఏదో విధంగా తనని ఆహ్, ఎట్లా అంటే హ్మ్. మాట్లాడి ఈ విధంగా కాంటాక్ట్ ఉందాము. ఈ విధంగా తనకు అనుగుణంగా. బికాజ్ ఆ సోల్ మీతో కాంటాక్ట్ ఉంటే చాలు. ఈ లైఫ్ లాంగ్. అంత ప్యూర్ కైండ్ ఆఫ్ పర్సన్ మీరు. సో, మీరు మాట్లాడి ఈ విధంగా ఉందాము. పోనీ ఈ విధంగా అడ్జస్ట్ అవుదాం. నేను ఇట్లా ఉంటాను. నీకేం ఇబ్బంది ఈ విధంగా మాట్లాడతారు. మాట్లాడి తనని ఆహ్, ఎట్లా అంటే ఒక ఒక తన మైండ్ సెట్‌ని తను ఒక డెసిషన్ ఆల్రెడీ తీసేసుకున్నారు.
ఆ మైండ్ సెట్‌ని మార్చేసి మళ్ళీ తనని ఎక్కడ మీరు మ్యానిపులేట్ చేసి తన డెసిషన్ క్యాన్సిల్ చేయాల్సి వస్తుందో అని చెప్పి సిట్యుయేషన్ కూడా మీకు చెప్పాలనుకోలేదు. మీరు ఆ పర్సన్ రీజన్ చెప్తే మీరు అర్థం చేసుకోరన్న స్టేజ్‌కొచ్చేసారు లాస్ట్‌కి. నేను చెప్పిన రీజన్ ఎట్లాగో తనకు అర్థం కాదు. నన్ను అంటే నన్ను బలవంతం ఫోర్స్ చేసి ఇప్పుడు తన అంటే మీ ఆలోచనలను తన మీద రుద్దుతారు. అది తనకిష్టం లేదు. అలాంటోళ్ళు మనకు అనవసరం కదమ్మా! అందుకే ఏంటంటే బయటికి కూల్‌గా కనిపించారు మీ పర్సన్. లోపల మాత్రం తన నిర్ణయాన్ని గట్టిగా పట్టుకొని నిలబడ్డారు. చాలా గట్టిగా పట్టుకొని నిలబడ్డారు. గట్టిగా పట్టుకొని నిలబడితే అప్పుడు ఆ డెసిషన్ కొంచెం కూడా చేంజ్ అవ్వకూడదని చెప్పేసి అటువంటి డెసిషన్స్ మీకు చెప్తే మీరెక్కడ మ్యానిపులేట్ తను అనుకున్నాడు. మ్యానిపులేషన్ కాదు. ఆ సోల్‌తో ఉన్న కనెక్షన్‌ని కట్ చేసుకోలేక మీరు బాధపడుతూ తననడుగుతారు. పోనీ ఈ విధంగా ఉందామా? ఆ విధంగా ఉందామా? అని చెప్పేసి. తనని డిస్టర్బ్ చేయకుండా తనకంటూ లైఫ్‌కు తన హ్యాపీనెస్ తనకిష్టం అన్నట్టు. సో, అదంతా తన ముందే అనేసుకొని ఇదంతా మనకొద్దు అనుకున్నారు. అది గట్టిగా పట్టేసుకొని కూర్చున్నారు. నేను తీసుకున్న డెసిషన్ నా కోసం. అదే చెప్తున్నా కదా! తన తనకంటూ ఉన్న బెనిఫిట్స్ చూసుకున్నారు గానీ, మీకిక్కడ మీరెంత లాస్ అవుతారనేది చూడలేదు. కానీ 8 ఆఫ్ కప్స్ అండ్ జడ్జ్‌మెంట్ కార్డ్. ఇక్కడ యూనివర్స్ చెప్తున్నదేంటంటే, ఈ వ్యక్తి కేవలం దూరం అయితే కాలేదమ్మా మీకు. వాళ్ళు లోపల మిమ్మల్ని వదిలి ముందుకు నడిచారు అనేది చెప్తున్నారిక్కడ. వాళ్ళ లోపల డైరెక్ట్‌గా మనసులోంచి బయటికేదో టెంపరరీగా కాదు, మనసులోంచి మిమ్మల్ని వదిలి ముందుకు నడిచారు. అలా అని వదిలేసిన దానిపై పూర్తిగా శాంతి కూడా పొందలేదు. వదిలేసిందంటే మిమ్మల్ని వదిలేసాం కదా! హాయ్ పీస్ ఎందుకొస్తుంది? ఇష్టపూర్వకంగా వదిలింది కాదు కదా! అందుకే ఇక్కడ యూనివర్స్ చెప్తున్నారు, ఈ మార్పు ఒక్క రోజులో జరగలేదు. ఇది నెమ్మదిగా జరిగిన ఎమోషనల్ షిఫ్ట్. వాళ్ళని వాళ్ళు స్లోలీ మీతో కొంచెం కాంటాక్ట్ తగ్గించడం వల్ల అలా కొంచెం తగ్గించి వాళ్ళ మనసుని వాళ్ళు చక్కగా స్టెబిలైజ్ చేసేసుకున్నారు. హ్యాపీ మూమెంట్‌గా వాళ్ళు మీరు లేకపోయినా హ్యాపీగా బ్రతకగలరు అన్న మైండ్ సెట్ తెచ్చేసుకున్నారు. తెచ్చుకున్నాక ఓకే. నేనిప్పుడు బానే ఉన్నాను కదా! ఇంక నా లైఫ్ నేను అనుకున్న డెసిషన్ ఏదైతే ఉందో దాంతో మూవ్ అవుదాం. మీరు మాట్లాడేది వినకుండా మిమ్మల్ని కట్ చేయడము ఫస్ట్ నుంచి. ఒకప్పుడు ఉన్నదంతా లేకుండా స్లోలో మీరేం చెప్పినా కూడా వినకుండా ఉండడము. మీరెంత మాట్లాడినా ఆ మాట్లాడిన మాటలకి ఇంపార్టెన్స్ లేదు. మీ ఫీలింగ్ నేను పెయిన్ ఫీల్ అవుతున్నాను. నువ్వు నాతో మాట్లాడకపోవడం వల్ల నేను ఇంత సఫర్ అవుతున్నాను. ఎందుకిలా ఉంటున్నావు? ఎందుకలా ఉంటున్నావు? ఏం లేదు. జస్ట్ కొంచెం బిజీ ఉంటున్నా. సింపుల్ ఆన్సర్స్. మీరంతా మీ 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 యొక్క ఫీలింగ్స్‌ని ఎమోషనల్‌గా ఇన్వాల్వ్ అయ్యి చెప్తారు. వారి నుంచి వచ్చిన వాళ్ళు ఏదో కాల్ ఛాన్స్ ఇచ్చారు. ఆ కాల్ పట్టుకొని ఎమోషనల్లీ చెప్తున్నారు. వాళ్ళు మాత్రం గాల్లో అటు చూసుకుంటూ, ఇటు చూసుకుంటూ తిను ఏదో మాట్లాడుకుంటాడు. మాట్లాడుకొని తనే కామ్ అయిపోతాడు. నేను నాకు కొంచెంసేపు ఆగి ఫోన్ పెట్టేద్దాం. ఆ విధంగా స్లోలీ కట్ చేసుకుంటూ వచ్చారు ఎట్ ది ఎండ్. అలా ఎట్ ది ఎండ్‌కొచ్చేసరికి కొన్ని రోజులు అలా కాంటాక్ట్ వచ్చి చివరికి ఆ కాంటాక్ట్ కూడా లేకుండా అయిపోయారు మీకు. ఆ కాంటాక్ట్ కూడా కట్ చేస్తారు. వాళ్ళు బానే చక్కగానే ఉన్నారు. బానే ఉన్నారు. ఇక్కడ ఇచ్చిన పెయిన్ ఎవరికిచ్చారు? మీకిచ్చారు. వాళ్ళకంటూ ఒక బాధ్యతలున్నాయి. ఆ బాధ్యతలను తీసుకోవాలి అనుకున్నప్పుడు యువతల ఇంకొక పర్సన్‌తో కనెక్షన్ పెట్టుకోకూడదన్న మినిమమ్ ఉండాలి కదా! యువతల ఒక పర్సన్‌తో కనెక్షన్ అంటే అది మామూలు విషయమా? ఒక మనిషి జీవితంతో ఆడుకోవడం. మనిషి జీవితంతో ఆగిపోవడం. యూనివర్సు ఈ సంబంధంలో ఇప్పుడు చేయాలనుకుంటుంది ఏంటంటే, ఎవరు సరైన వారు అనేది కాదిక్కడ. ఎవరు నిజంగా ఏం ఫీల్ అయ్యారు అనేది బయటకు తేవడం అన్నమాట ఇక్కడ. అదే ఇక్కడ యూనివర్స్ చూపిస్తున్నారు. ఎందుకంటే కొన్ని సంబంధాలు కలవడానికి రావు. కొన్ని సంబంధాలు మనలో ఏమి నిజమో చూపించడానికి వస్తాయి. ఇక్కడ మీలో ఏం నిజం? మీ ఎఫెక్షన్, మీ ప్యూర్ లవ్ నిజం. అవతల వాళ్ళది పొల్యూటెడ్ లవ్ అనేది మీకు అర్థమవుతుందా? పొల్యూటెడ్ లవ్ కాబట్టి ఈ స్టెప్ తీసుకున్నారు. ప్యూర్ లవ్ అయితే మీకులాగా ఉంటారు. మరియు కొన్నిసార్లు ఇంకొక విషయం ఇక్కడ చెప్తుందేంటంటే జడ్జిమెంట్‌తో ఒక వ్యక్తి మారిపోవడం అంటే ఇది ప్రేమ ముగిసిపోయిందని కూడా కాదమ్మా. వాళ్ళు పాత వ్యక్తిగా ఇక ఉండలేకపోతున్నారు అని చెప్పేసి. అర్థమవుతుంది కదా! మీ పర్సన్ ఇక పాత వ్యక్తిలా నేను ఉండలేను అని ఫైనల్‌గా తనంతట తన సెల్ఫిష్‌గా డెసిషన్ తీసుకున్నాకనే అంటే ప్రేమ ఉన్నా సరే వద్దు నాకిది. అంటే అది ప్యూర్ లవ్వా? ఉంది.
ప్యూర్ లవ్‌గా ఒక 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 విత్తనము, ప్రేమ అనే విత్తనం ఉంది. దాన్ని మొలకెత్తుకొని ఒక ప్యూర్ లవ్ కింద పెంచుకున్నారు మీరు. ఇక్కడ ఈ పర్సన్ మాత్రం దాన్ని అణగదొక్కేసి చంపేసారు. నాకు అదొద్దు అన్నట్టు. అర్థమవుతుందా మీకు? అదే ఇక్కడ కనిపిస్తుంది. ఈ రీడింగ్‌లో చాలా లోతైన ఎనర్జీ కనిపిస్తున్నాయి నాకిక్కడ. కొన్ని మార్పులు ఒక్క రోజులో రావు. కొన్ని గొడవతో రావు. మీకు తెలుసు మీకు ఒక్క గొడవతోనే ఏమైనా వచ్చిందా ఈ సిట్యుయేషను? రావు. ఖచ్చితంగా రావు. అలానే ఒక వ్యక్తి వల్ల కూడా రాలేదు మీ ఇద్దరి మధ్య. కొన్ని మీ ఇద్దరి మధ్య ఎలా మొదలవుతున్నాయంటే, మీ పర్సను మొదట ఎక్కువగా ఆలోచించడం మొదలుపెట్టాడు. తర్వాత తన ఫీలింగ్స్ అనేది తగ్గించుకున్నారు మీ మీద. తర్వాత ఎవరిని అడగకుండా తనలో తానే డెసిషన్స్ తీసుకున్నారు మీ పర్సన్. మిమ్మల్ని కూడా అడగలేదు. ఫిక్స్ అయిపోయాడు ఇంక. డెసిషన్స్ తీసేసుకున్నాడు. అది అమ్మాయి అన్నా అవ్వచ్చు, అబ్బాయి అన్నా అవ్వచ్చు. చివరికి బయటికి అదే వ్యక్తిలా కనిపించినా లోపల పూర్తిగా చేంజ్ అయిపోయిన పర్సన్. అది మీకు కూడా తెలుసు. బయటికి నటిస్తూ లోపల పూర్తిగా చేంజ్ అయిపోయిన పర్సన్ అనేది మీకు కూడా తెలుసు. ఈ రీడింగ్ గ్రూప్ అయినా యూనివర్స్ అదే చూపిస్తున్నారు. అదే స్పష్టంగా యూనివర్స్ చూపిస్తున్నారు. ఇక్కడ ఒక సమయంలో వీళ్ళు జీవితం ముందు ఒక ప్రశ్న అడిగినట్టు కనిపిస్తుంది స్పష్టంగా. నేను నిజంగా కోరుకుంటున్నది ఎంచుకుంటున్నానా, లేక నేను చేయాల్సినదే ఎంచుకుంటున్నానా? అక్కడే ఒక సిచ్యువేషన్ జరిగింది. మీ పర్సన్ అనుకున్నారు ఎట్లా, నేను నిజంగా కోరుకున్నది ఏంటి అంటే, మీ పర్సన్ ఎప్పుడైనా కోరుకున్నది ఏంటి అంటే, మీరు మిమ్మల్ని ఎంచుకుంటారా, లేదా తను చేయాల్సింది ఎంచుకుంటారా అనేసి క్వశ్చన్ రైజ్ అయింది. అదేం బయటికి పెద్ద డ్రామా కాకపోవచ్చు. చివరికి వాళ్ళు ఏం డెసిషన్ తీసుకున్నారు, వాళ్ళకంటూ వాళ్ళు చేయాలనుకున్నదే ఎంచుకున్నారు. అది ఫోన్ కాల్ రూపేణ అవ్వచ్చు, కుటుంబ సభ్యుల నిర్ణయం అయినా ఉండొచ్చు. ఒక మాట, ఇది పని చేయదు అనేది వాళ్ళు డిసైడ్ అయిపోయారు. ఏది మీతో ఉన్న ఇంకా ఈ బంధం పని చేయదు అనేది వాళ్ళంతటా వాళ్ళు డిసైడ్ అయిపోయారు. కానీ ఆ క్షణం తర్వాత వీళ్ళు ఒక విషయం నేర్చుకున్నారు. ఎక్కువగా ఫీల్ అయితే ఎక్కువగా బాధపడతాను, కాబట్టి నేను ఎక్కువగా ఫీల్ అవ్వకూడదు అని చెప్పి డెసిషన్ తీసేసుకున్న తర్వాత మీ నుంచి స్లోగా ఒకేసారి బయటికి రాలేక కొన్ని రోజులు మీతో స్లోగా తగ్గించడం వాళ్ళని వాళ్ళు అలవాటు చేసుకున్నారు వాళ్ళ బాడీని. మీరు లేకుండా ఎంత ఫ్రీగా బతకాలి, ఎమోషన్స్ని క్యారీ చేయకుండా కూడా ఏ విధంగా తన లైఫ్ని లీడ్ చేయాలి అనేది అలవాటు చేసుకున్నారు. అక్కడి నుంచి వాళ్ళు తమ హృదయం మీద తలుపులు పెట్టడం అనేది ఇంకా ఆపేశారు. మొత్తం ఆపేశారు. ఇప్పుడు మీరు మీ పర్సన్ దగ్గర చూసే బిహేవియర్, రిప్లై లేట్ రావడము, అనవసరమైన డిస్టెన్స్ పెట్టడం, మిమ్మల్ని కన్ఫ్యూజ్డ్ సిగ్నల్స్ మీకు ఇవ్వడము, లేదా కొంతమందికి అయితే అసలు కంప్లీట్ అంటే ఇంకా కాంటాక్ట్ కట్ చేయడం. అసలు కారణము మీ మీద ప్రేమ లేకపోవడం కాదు. ప్రేమని చంపేసి వాళ్ళకి కావాల్సిన ఆప్షన్‌ని వాళ్ళు చూజ్ చేసుకున్నారు. అది అసలు కారణం. వాళ్ళు ఒక దశలో తమ భావాల కంటే తమ సర్వైవల్‌ని ఎక్కువగా నమ్మడం మొదలుపెట్టారు. తమ లైఫ్ సర్వైవల్‌ని. రియల్ లైఫ్‌లో ఇది ఎలా కనిపిస్తుంది అన్నట్టు ఆలోచించారు. సో, రియల్ లైఫ్‌లో మీ పాత్ర ఏమిటి, వాళ్ళ లైఫ్ పాత్ర ఏమిటి అన్నప్పుడు వాళ్ళ లైఫ్ పాత్రకి ప్రయారిటీ ఇచ్చుకొని మీ పాత్రని క్లోజ్ చేసేయాలి అనుకున్నారు ఇక్కడ. ఇదంతా కూడా మీ పర్సన్ తీసుకున్న డెసిషనే. అది మీకు కూడా తెలుసు. మీ ఇంట్యూషన్‌ని అడగండి. కొందరు ప్రేమించే వ్యక్తులతో మాట్లాడటం తగ్గిస్తారు. ఎందుకంటే అటాచ్ అయితే నిర్ణయం తీసుకోవాల్సి వస్తుంది. ఆ విధంగానే మీ పర్సన్ మీతో మాట్లాడటం తగ్గించేసి మీట్లో మాటలు కొనసాగిస్తే వాళ్ళు డెసిషన్ తీసుకోలేరు. సో, మాటలు తగ్గించేసి డెసిషన్ తీసుకున్నారు. అలా అటాచ్ అయితే వాళ్ళు డెసిషన్ తీసుకోలేరు కదా! సో, అటాచ్ అయితే మీకు తగ్గట్టుగా డెసిషన్ తీసుకోవాల్సి వస్తుంది. సో, అందుకని చెప్పి మాటలు తగ్గించేశారు. కొందరైతే ఇక్కడ మ్యారేజ్‌లో ఎమోషనల్‌గా దూరం అవుతారు. ఎందుకంటే మాట్లాడితే ఎన్నాళ్ళుగా దాచిన బాధ బయటకొస్తుంది. ఎన్నాళ్ళుగా వచ్చిన బాధ
బయటికి రాకూడదని చెప్పి ఎమోషనల్‌గా దూరంగా ఉంటున్నారు. కొందరేంటంటే కాంప్లికేటెడ్ రిలేషన్‌లో ఉంటూ అంటే సెపరేట్‌లీ మ్యారీడ్ అయ్యి కూడా ఒక సోల్ లెవెల్ కనెక్షన్స్ ఉంటాయి కదా! సో, అలా కాంప్లికేటెడ్ రిలేషన్‌లో ఉంటూ కూడా మీకు మీరు కోల్పోకుండా ఉండాలని చూస్తూ చివరికి తమని తాము కోల్పోతున్నారు. అంటే ఆహ్, మీ ఇద్దరు కోల్పోకూడదని మీరు ఆల్రెడీ కోల్పోయారు అది మీకు తెలుసు. తన కోల్పోకూడదు, తనకి తాను కోల్పోకూడదు అనేసి ఆలోచించేసి చివరికి తనని తనే కోల్పోయారు. ఇంకా తనని తను కోల్పోయే సంగతి పక్కన పెట్టండి. తను కోల్పోతే మనకేమి నష్టము? తను కోల్పోయినా బానే బ్రతుకుతున్నారు గదా! ఇక్కడ మిమ్మల్ని మీరు కోల్పోయేటట్టు చేసి, ఇటు మీ జీవితాన్ని మీరు ఆహ్, లైఫ్ లీడ్ చేయకుండా చేసేసారు. స్ట్రక్డ్ ఎనర్జీలో పడేసారు మిమ్మల్ని. ఇక్కడ యూనివర్స్ చూపిస్తున్న మరో పెద్ద నిజం ఏంటంటే, ఈ వ్యక్తి మారింది ఆహ్, వాళ్ళకేమీ చెడు సర్కిలు, చెడు అలవాట్లు ఏమీ కాదు. థర్డ్ పార్టీ ఏమీ కాదు. వాళ్ళొక దశలో నా మనసు నన్ను కాపాడడం లేదు. నేను నా మనసును కాపాడుకోవాలి. అంటే నా మనసు నన్ను తన మనసులో ఉన్నది మీరైన వారి లైఫ్‌ని కాపాడటం లేదంట. సో, ఇంకా తన లైఫ్‌ని తను కాపాడుకోవడానికి తీసుకున్న డెసిషన్ అన్నమాట ఇది. అందుకే బయటికి బలంగా కనిపించారు. కానీ బలం అంటే ఎప్పుడు హీలింగ్ అయితే కాదు. కొన్నిసార్లు బలం అనేది ఎక్కువగా ఫీల్ అవ్వకుండా ఉండడానికి వేసుకున్న గోడ. ఇక్కడ మీ పర్సన్ చేసిన పని అదే. ఇక్కడ ఇంకో మెసేజ్ వస్తుంది. ఇక్కడ మీ పర్సన్ మీ గురించి పూర్తిగా మర్చిపోయారా అన్న ప్రశ్న కంటే, వాళ్ళు తమలో తాము జరిగిన మార్పును పూర్తిగా అంగీకరించారా అనేది ఒక పెద్ద ప్రశ్న. ఎందుకంటే కొంతమంది జీవితాల్లో ఒకసారి చాలా నిజంగా ఫీల్ అయ్యాక తర్వాత మళ్ళీ అంతగా ఓపెన్ అవ్వలేరు. అది ప్రేమ లేక కాదు. అది ఒకసారి తమ హృదయం ఎంతవరకు వెళ్ళగలదో చూసారు కదా! ఆ చూసిన భయం వల్లనమాట. సో, ఏంటంటే కొన్ని కథలు ఎవరు ఎవరిని వదిలారు అన్నది కాదిక్కడ. కొన్ని కథలు ఎవరు ఎప్పుడు తమను తాము కోల్పోయారు, మళ్ళీ ఎవరు తమను తాము కనుక్కుంటారు అనే ప్రయాణం అన్నమాట ఇక్కడ. అది నాకిక్కడ చూపిస్తున్నారు యూనివర్స్. ఆ ప్రయాణమే నాకిక్కడ కనిపిస్తుంది. కొన్నిసార్లు మనిషి మారిపోయాడు అంటే వాళ్ళు ప్రేమించడం ఆపేశారని కాదు. అదేవిధంగా ప్రేమించే వ్యక్తిగా ఉండడం ఆపేశారు. పాస్ట్ లాగా మీతో ఉండే ప్రేమించే విధంగా ఉండడం ఆపేశారు. దాంతో ఆపేయడంతో పాటు ఇక్కడ ఇంకా మీకేం చేశారు? గట్టి గుణపం మీ లైఫ్‌లోకి దించి వెళ్లారు వీళ్ళు. ఆ దించక ముందే ఉండాలి కదా! వాళ్ళకి అని నేను అడుగుతున్నాను ఇక్కడ. యూనివర్స్ ఇక్కడ ఒక పొరను తెరుస్తుంది. మీ పర్సన్ మారిపోయిన రోజు అది బయట జరిగిన సంఘటన వల్ల కాదు అనేది మీకిప్పుడు క్లారిఫై అయిపోయింది. మీ పర్సన్ తీసుకున్న లోపల జరిగిన డెసిషన్ వల్ల. ఇక్కడ ఈ కార్డ్స్ ఇంకా లోతుగా చూస్తే ఒక చాలా నిశ్శబ్దమైన కానీ భారీ మార్పనేది కనిపిస్తుంది. కొంతమంది జీవితంలో ఒక సంఘటన జరిగిన రోజు మారిపోరు. ఒక రోజు, 2 రోజులు, నెల రోజులు, కొన్ని సంవత్సరాలు. వాళ్ళు బయటికి నవ్వుతూ మాట్లాడుతూనే ఉంటారు. కానీ లోపల నెమ్మదిగా ఒక నిర్ణయం అనేది పుడుతుంది. మీ పర్సన్‌కి ఇది ఎప్పుడో వచ్చిన డెసిషన్. అది మీరిక్కడ రియలైజ్ అవ్వాలి. ఇక నుంచి నేను ఇలా ఫీల్ అవ్వకూడదు. ఈ పర్సన్‌తో నేను ఇంకా లోపలున్న ఈ ఎఫెక్షన్స్, ఈ ఫీలింగ్స్‌ని పెంచుకోకూడదు. ఉన్నయి చంపేసుకుంటూ వచ్చేయాలి. ఈ రీడింగ్‌లో మీ పర్సన్ దగ్గర అదే ఎనర్జీ కనిపిస్తుంది నాకు. స్పష్టంగా చూపిస్తున్నారమ్మా. ఒక దశలో వీళ్ళు చాలా నిజాయితీగా నమ్మారు. చాలా నిజాయితీగా మిమ్మల్ని కూడా చూసారు. మీతో భవిష్యత్తును కూడా చూసారు. మీరైతే ఇంక ఈ పర్సన్‌తో ఇప్పటివరకు ఈ పర్సన్‌ని నమ్మొచ్చు. ఈసారి అన్నీ బాగానే జరుగుతాయి. ఎటువంటి చీటింగు జరగదు. అంతా బావుంటుంది అనుకున్నారు. కానీ జీవితం ఏం చేసింది మీకు? ఇంకో పాఠం నేర్పింది. ప్రేమ ఉండడం ఒక్కటే సరిపోదు. టైమింగు, పరిస్థితులు, నిర్ణయాలు కూడా ఉంటాయి. అవి అటు మీ పర్సన్ చూసుకున్నారు. ఇటు మీకు చూపించారనమాట. మీకు మళ్ళీ మిస్టేక్ పడింది అన్నట్టు చూపించారు. అలా మీ పర్సన్ కూడా ఫీల్ అయ్యి అక్కడి నుంచి వీళ్ళు మారడం అనేది కంప్లీట్‌గా మొదలైపోయింది. అది మీకు కూడా తెలుసు.
ఇంకా తర్వాత జరిగిన విషయం అంతా మీకు తెలుసు. ఫస్ట్‌లో ఏంటంటే వాళ్ళు హృదయంతో స్పందించే వ్యక్తి అనమాట మీ లైఫ్‌లో. తర్వాత లెక్కలు వేసి వ్యక్తి అయిపోయారు మీ పర్సన్. అన్ని క్యాలిక్యులేషన్స్ లాగానే చూసారు. ముందు అన్ని విషయాలు వెంటనే చెప్పే వ్యక్తి తర్వాత తనలోనే దాచుకునే వ్యక్తి అయిపోయారు మీ పర్సన్. ఇంత పెద్ద గాయాన్ని, ఇంత పెద్ద దెబ్బని మీకు ఇస్తున్నారు అనేసి మీరు బాధపడతారు. మీ తర్వాత లైఫ్ ఏంటి అన్న కనీస జ్ఞానము, కనీస ఆలోచన కూడా మీ పర్సన్‌కి లేనంత హార్ట్‌లెస్ పర్సన్ అయిపోయారు చివరికి. ముందు ఎదురు చూసే వ్యక్తి, మీ గురించి ఎదురు చూసే వ్యక్తి తర్వాత ముందుగానే నిరాశపడే వ్యక్తి అయిపోయారు. ముందుగానే నిరాశపడిపోయి అంటే తనంతట తానే అణగదొక్కేసుకున్నారు. అణగదొక్కేసుకొని ఫస్ట్ నిరాశపడిపోయారు. తనంతట తాను తన ఎమోషన్స్ అన్నీ కంట్రోల్ చేసేసుకున్నారు. కంట్రోల్ చేసేసుకొని బ్యాలెన్స్ తెచ్చుకున్నారు. చివరికి ఎవరికేశారు? తనకి తెలిసి చివరికి ఏం జరుగుద్దో అని ముందుగానే తెలుసు. కానీ కామ్‌గా మీ లైఫ్ నుంచి సైడ్ అయిపోయారు. ఇక్కడ ఒక ముఖ్యమైన విషయం కనిపిస్తుంది. ఈ వ్యక్తి జీవితంలో ఒక క్షణం వచ్చింది. ఆ క్షణం వాళ్ళు అనుకున్నారనమాట. నేను ఇంకా ఇదే దారిలో నడిస్తే నేను నన్నే కోల్పోతాను. మీ పర్సన్ అనుకున్నారు. మీతో నడిస్తే అంట వాళ్ళే కోల్పోతారంట. వాళ్ళే కోల్పోతారంట. అక్కడి నుంచి వాళ్ళు వెనక్కి అడుగు వేయడం స్టార్ట్ చేశారు. చెప్పచ్చు కదా ఆ మొక్క మీకు? చెప్పరు. ఆ అడుగు మీకు దూరంగా కనిపించింది. కానీ అది వాళ్ళకి సర్వైవల్‌గా అనిపించింది. వాళ్ళ లైఫ్ సర్వైవ్ అవ్వాలంటే చేయాల్సిన స్టెప్‌గా అనిపించింది. అసలు చాలా దారుణం అమ్మ. చాలా దారుణం సిచ్యువేషన్ నాకు ఇక్కడ కనిపిస్తుంది. ఇంకా నాకు ఎంత క్లియర్‌గా కనిపిస్తుంటే ఇంకేం చెప్పను. ఒకప్పుడు తెల్లారి లెగిసి ఇద్దరికిద్దరు మాట్లాడుకున్న మీరు ఇప్పుడు అవసరమైన మాటలు మాత్రమే మాట్లాడుతున్నారు. ఇంపార్టెంట్, వెరీ ఇంపార్టెంట్. కొంతమందికి అది కూడా లేదు. కొంతమంది అయితే ఇంకా మ్యారీడ్ వైఫ్ అండ్ హస్బెండ్ వాళ్ళైతే ఇద్దరు ఒకే ఇంట్లో ఉన్నా కూడా ఒకరి లోపలి ప్రపంచం ఇంకొకరికి తెలియడం లేదు ఇక్కడ. కాంప్లికేషన్స్ కనెక్షన్స్ అయితే చెప్పాను కదా, ఎవరికి వాళ్ళు సెపరేట్లీ మ్యారీడ్ ఉండి సోల్ లెవెల్ కనెక్షన్ జరుగుతుంది. ఇక్కడ వీళ్ళు ఏమనుకుంటారంటే ఎవరిని హర్ట్ చేయకూడదని ప్రయత్నించి చివరికి అందరినీ బాధ పెట్టిన స్థితి ఇక్కడ. కానీ యూనివర్స్ ఇప్పుడు ఒక షాకింగ్ ట్రూత్ చెప్తున్నారు. ఈ వ్యక్తి దూరం వెళ్ళిన కారణం మిమ్మల్ని మర్చిపోవడానికి కాదు. కొన్ని భావాలు ఎంత లోతుగా ఉన్నాయో తెలిసిన తర్వాత వాటిని తాకకుండా ఉండటానికి వెళ్ళిపోయారు. వద్దు, ఇంత ఇలా ఉంటాయా, ఇంకా వెళ్తే ఇంకేమైపోతుందో, తన లోపల ఒక సెల్ఫిష్నెస్ ఉంది, అది గుర్తొచ్చి ఇంకా డీప్గా వెళ్తే మన వల్ల కాదు, మనకంటూ దెబ్బ అవుతుంది అనేసి అది ముందే వెళ్ళాలి కదా అని చెప్తున్నాను నేను. ఎందుకంటే ఒక మనిషి ఒకసారి తన హృదయం ఎంతవరకు వెళ్ళగలదో చూస్తే మళ్ళీ అదే స్థాయిలో ఓపెన్ అవ్వడానికి ధైర్యం కావాలి. ఇప్పుడు మీ పరిస్థితి కూడా అదే అయిపోయింది. ఇప్పుడు మళ్ళీ మీరు ఇచ్చిన ఎఫెక్షన్, కేరింగ్, లవ్ ఇదంతా వేరే పర్సన్‌కి ఇవ్వాలంటే మీకు చాలా ధైర్యం కావాలి. చాలా భయపడిపోతున్నారు. మీకు అసలు పెట్టుకోవాలనే ఉద్దేశం కూడా లేదు మీకు. అందుకే ఈ వ్యక్తి ఇప్పుడు కనిపిస్తుంది ఏంటంటే స్టేబుల్‌గా, కంట్రోల్‌గా, ప్రాక్టికల్‌గా అలా కనిపిస్తున్నారు. కానీ లోపల కొన్ని సమాధానం రాని ప్రశ్నలు ఇంకా కదులుతున్నాయి. కొన్ని సంభాషణలు ఇంకా పూర్తి కాలేదు. కొన్ని ఫీలింగ్స్ ఏవైతే ఉంటాయో అవి ఇంకా దాచేసి సప్రెస్ చేసేసుకుంటున్నారు. ఈ రీడింగ్ చివరిగా యూనివర్స్ ఒకే విషయం చెప్తున్నారు. కొన్ని సంబంధాలు ఖచ్చితంగా శాశ్వతంగా ఉండడానికి రావు మీ జీవితంలో. కొన్ని సంబంధాలు మనం ఎవరో గుర్తు చేయడానికి వస్తాయి. ఖచ్చితంగా. మీ పర్సన్ మారిపోయారు. అది స్పష్టంగా తెలిసిపోతుంది. ఖచ్చితంగా తెలిసిపోతుంది ఇక్కడ. ఒకప్పుడు మీకు ఇచ్చిన ప్రయారిటీ మొత్తం లేదు ఇక్కడ. వాళ్ళ డెసిషన్స్ మొత్తం చేంజ్ అయిపోయాయి. కానీ ఒక విషయం గుర్తుంచుకోండి, ఎవరో మారిపోయారు అంటే మీలో తగ్గిపోయిందని కాదమ్మా ఇక్కడ. అది మాత్రం మీరు రియలైజ్ అవ్వాల్సిన చాలా మెయిన్ పాయింట్. కొన్నిసార్లు మనం ఇచ్చిన ప్రేమ వాళ్ళ జీవితంలో అత్యంత నిజమైన విషయం అయి ఉంటుంది. కానీ ప్రతి ఒక్కరూ నిజాన్ని నిలబెట్టే స్థితిలో ఉండరు. అందుకే యూనివర్స్ ఇప్పుడు మిమ్మల్ని అడుగుతున్నారనమాట ఇక్కడ. అడుగుతున్నారు.
వాళ్ళు ఎందుకు మారిపోయారు అని కాదు, మీరు ఈ అనుభవం తర్వాత ఎలా మారబోతున్నారు. ఎందుకంటే మీ కథలో చివరి అధ్యాయం ఇంకా రాయలేదు. కానీ ఒక విషయం స్పష్టంగా ఉందా మనకి ఇక్కడ, ఈసారి ఎవరు తిరిగి వస్తారో కంటే ఎవరు నిజంగా మేలుకుంటారో అదే అసలు సమాధానం అనేది నాకు ఇక్కడ ఓవరాల్గా జడ్జ్మెంట్ కార్డ్ ద్వారా యూనివర్స్ స్పష్టంగా తెలియజేస్తున్నారు. ఓకే, సో నాకు ఇక్కడ కనిపిస్తున్న రాసులు చెప్తాను. సో తర్వాత నేను పెండ్లం రీడింగ్ చేస్తాను. జెమినై మిథున రాశి, లిబ్రా తులారాశి, క్యాన్సర్ కర్కాటక రాశి, పాయిసిస్ మీన రాశి, ఎక్వైరియస్ కుంభరాశి వారు ఉన్నారు, ఏరిస్ మేషరాశి, సాజిటేరియస్ ధనస్సు రాశి వారు వచ్చారు, లియో సింహరాశి వారు కూడా ఉన్నారమ్మా, క్యాప్రికాన్ మకర రాశి, విర్గో కన్యా రాశి, టారస్ వృషభ రాశి వారు వచ్చారు, క్యాన్సర్ కర్కాటక రాశి చెప్పినట్టున్నాను, పాయిసిస్ మీనరాశి చెప్పాను, స్కార్పియో వృశ్చిక రాశి, ఎక్వేరియస్ కుంభరాశి చెప్పానట్టున్నాను, ఏరియస్ మేషరాశి చెప్పాను కదమ్మా, టారస్ వృషభ రాశి, ఈ రాశుల వాళ్ళు వచ్చారు. ఓకే, సో అది ఇక్కడ నేను ఫస్ట్ పెండ్లం రీడింగ్ తీసుకున్నాను. మీ 2 క్వశ్చన్స్ ఆల్రెడీ రెడీగా పెట్టుకున్నారు అని నేను అనుకుంటున్నాను, అందుకే నేను ముందుగానే చెప్పేశాను. ఓకే, రెడీగా పెట్టుకుంటారు అని చెప్పేసి. సో పెండ్లం ఏ ఆన్సర్ ఇస్తే అది యూనివర్స్ మీకు ఇస్తున్న సిగ్నల్ అనేది మీరు దృష్టిలో పెట్టుకోవాలి. ఓకే, ఓం నమః శివాయ. ఇక్కడ పెండ్లం రీడింగ్ ద్వారా వచ్చే ఇక్కడ మూమెంట్ కూడా ఓన్లీ యూనివర్స్ పవర్ ద్వారా జరుగుతుందమ్మ. ఇది ఈ పెండ్లం మూమెంట్ అసలు నో హ్యాండ్ మూమెంట్. ఇట్లా జస్ట్ ఒక్క నిమిషం, నేను ఇక్కడ మీరు రెడీ కాదు, జస్ట్ చూపిస్తున్నాను అంతే మీకు. నేను ఎట్లా పట్టుకుంటాను అనేది చూపిస్తున్నాను. జస్ట్ నేను ఇట్లా పట్టుకుంటాను అంతే. పెండ్లమే మొత్తం మూమెంట్ చేసుకుంటూ వెళ్తుంది. మొత్తం పెండ్లమే మొత్తం మూమెంట్ చేస్తుంది. నేను ఇక్కడ ఇంకా స్టడీగా లేను కాబట్టి మూమెంట్ హ్యాండ్ షేకింగ్ ఉంది. స్టడీ అయినాక అసలు హ్యాండ్ మూమెంట్ అనేది కొంచెం కూడా ఉండదు. జస్ట్ ఇలా ఉంటాం అంతే, ఇట్లా పెట్టేస్తా హ్యాండ్. సో మీ ఫస్ట్ క్వశ్చన్ రెడీగా పెట్టుకున్నారు కదా. సో యూనివర్సే సాక్షాత్తు మీ అడిగే ప్రశ్నకి సమాధానం ఇస్తున్నారమ్మా. ఓం నమః శివాయ. సో ఫస్ట్ క్వశ్చన్ ఆన్సర్ అయితే ఎస్. నేను చూస్తున్నా ఇంకొంచెం ఎనర్జీ ఏమైనా స్పీడ్ అవుతుందా బిగ్ ఎస్ కానీ. సో షూర్ ఎస్ అయితే వచ్చిందమ్మా. ఓకే, సో ఎస్, ఫస్ట్ క్వశ్చన్ ఆన్సర్ ఇస్ ఎస్. సో సెకండ్ క్వశ్చన్ చూసుకున్నారు కదా. సో మీ సెకండ్ క్వశ్చన్కి పెండ్లం ద్వారా యూనివర్స్ ఇస్తున్న ఆన్సర్. సో సెకండ్ క్వశ్చన్ ఆన్సర్ ఈజ్ నో అమ్మా. అర్థమవుతుంది కదా. సెకండ్ క్వశ్చన్ ఆన్సర్ బిగ్ నో, ష్యూర్ నో అనమాట. ఓకే, సో అది దట్స్ ఆల్. థ్యాంక్ యూ సో మచ్ ఫర్ వాచింగ్. అర్థమైంది కదా. ఫస్ట్ క్వశ్చన్ ఆన్సర్ ఎస్, సెకండ్ క్వశ్చన్ ఆన్సర్ బిగ్ నో. సో థ్యాంక్ యూ. నెక్స్ట్ వీడియోలో మళ్ళీ కలుద్దాం. ఓకే, థ్యాంక్ యూ అమ్మా. థ్యాంక్ యూ.